హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే మాత్రం ముంబై మోడల్ విగ్రహాలు తయారవుతున్నాయి కదా. నేను ఇక్కడికి రాక దగ్గర ఒక వారం రోజులు అవుతుంది. ఆ వారం రోజులలో ఏమేమి వర్క్ అయింది ఏంటిదని మాత్రం ఈ ఎపిసోడ్ నెంబర్ 6లో మీకు చూపించడానికి అయితే నేను రావడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు చెప్తాను కూడా, వరంగల్ గణేష్ ఐడల్స్ అనుకుంటండి, నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేస్తుంది. దాంట్లో పోయి మీరు రీల్స్ పెడుతున్నా, ఆ రీల్స్ కూడా ఫాలో చేయండి. అలానే నా సెకండ్ ఛానల్ ఉంది వైష్ణవి బ్లాగ్స్ అని. వైష్ణవి బ్లాగ్స్ కూడా ఈ ఛానల్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసిందో ఆ ఛానల్ కూడా ఆ విధంగా అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా. ఈ బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఫ్రెండ్స్, ఇక మనం వచ్చేసి వరసిద్ధి వినాయక గణేష్ కళాకారులకు అయితే రావడం జరిగింది. ఈ ఎపిసోడ్ నెంబర్ 6లో ఇక్కడ మనం బయట చూసుకున్నట్టయితే మనకు ఒక హైదరాబాద్ మోడల్ అయితే మేబీ నాకు తెలిసి పోయిన ఇయర్ కావచ్చు. హైదరాబాద్ మోడల్ గణేష్ మహారాజ్. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1. ఈ షెడ్ నెంబర్ 1లో అండ్ అలానే ఇప్పుడు షెడ్ నెంబర్ 2లో అయితే మాత్రం మనకు ముంబై మోడల్ విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది కదా. ఆ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందని మాత్రం పోయి చూద్దాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరికన్నా ఈ విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం భారీ గణేష్ మహారాజేస్ నాకు తెలిసి ఒక 10 ఫీట్ల వినాయకుడి నుంచి మొదలు పెడితే 22 ఫీట్స్ గణేష్ వరకు మాత్రం ముంబై స్టైల్లో మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. మేబీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఒకసారి లోపలికి వస్తే చూద్దాం. కొంచెం లోపలి నుంచి అయితే చూసుకుంటా మనం హైట్స్ ఎందుకంటే ఇంకా హైట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టలేదు కాబట్టి నేను మీకు హైట్స్ అనేది ఇప్పట్లో అయితే చెప్పాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ పెట్టినాక టోటల్గా హైట్ అయితే ఎంత ఉంటున్నది ఏందని మాత్రం చెప్తాను. అలానే చూసుకుందాం, ఇంకొక మోడల్ అయితే చూసుకుందాం. ఇవంతా మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు నాకు తెలిసి అయితే చూసుకోవచ్చు. భారీ బ్యాక్గ్రౌండ్స్. అండ్ అలానే నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది కానీ మాత్రం మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏ విధంగా మాత్రం అర్థం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్. మనకి గణేష్ మహారాజ్కి వచ్చేసి 4 చేతులు వచ్చేసి మన దాంట్లో స్పెషల్ ఏంటంటే ఆశీర్వాదం చేయి అనేది ఇక్కడ పైకి ఆశీర్వదించినట్టు పెట్టిండ్రు గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్లైవుడ్ ఇవన్నీ ఇంకా రావడం జరుగుతుంది. ఇంకా వర్క్ అనేది మొత్తం ఫినిషింగ్ కాలేదు. ఇంకా ఓన్లీ గణేష్ మహారాజ్కి మాత్రం ఇంకా కొంచెం చాలా వర్క్ మాత్రం ఉన్నది. ఎందుకంటే ధోతి, పంచ అండ్ కండువా, ఇంకా మన ఆయుధాలు ఇవన్నీ పెట్టేటివి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మేబీ నాకు తెలిసైతే మాత్రం ఒక 19 ఫీట్స్ ఉంటుంది కదా గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు. ఇంకా మొత్తం ఇంకా నేను చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే ఇంకా వర్క్ అనేది కొంచెం ఈ మధ్యలో ఎండలు బాగున్నాయి కదా, దానివల్ల ఇంకా వర్క్ అనేది కొంచెం స్లో అవుతుంది. చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మొత్తం వచ్చేసి 6 హ్యాండ్స్, అంటే 6 చేతులు. 6 చేతులలో డిఫరెంట్ ఆయుధాలు ఇట్లా ఉంటాయి కావచ్చు నాకు తెలిసి అయితే మాత్రం. అసలు మొత్తం యూనిక్ మోడల్స్ ఉంటాయి ముంబై మోడల్లో. ఏంటంటే మనకు ఒక విగ్రహం ఏ విధంగా ఉన్నదో మాత్రం నెక్స్ట్ ఇంకో విగ్రహం కూడా మాత్రం ఆ విధంగా అయితే ఉండదు, కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ కూడా హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్తే చూద్దాం. ఇక్కడ కొంచెం ఏంటంటే ఇంకా చాలా యూనిక్ స్టైల్లో, యూనిక్ మోడల్లో ఇంకా చాలా యూనిక్ మోడల్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. గణేష్ మహారాజ్ వచ్చేసి ఇక్కడ 5 స్టెప్స్ ఉందా సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు 5 స్టెప్స్, 1 2 3 4 and 5 చూసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఈ మస్తు గణేష్ మహారాజ్ మాత్రం. అసలు ఈ గణేష్ మహారాజ్ ఎట్లా అంటే మనకు
అయితే మాత్రం ఒక రాముని అవతారం అనుకుంటా నేనైతే గణేష్ మహారాజ్ అంటే రాముని అవతారం అంటే రాముని స్టైల్ అనుకుంటా. నాకు తెలిసి అయితే ఒక చేతిలో బాణమును ఇంకో చేతిలో ఏమొస్తుందో తెలియదు. మేబీ మనం వర్క్ అయితే ఉంటాయి కదా, చూద్దాము. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ అయితే చాలా బ్రహ్మాండంగా కూర్చొని ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా సూపర్ అండ్ మస్తు ఉన్నది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండమైన ఫినిషింగ్ వర్క్. మీకు చెప్దాం అనుకున్నా కదా, నేను ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 feet గణేష్ మహారాజ్. ఇంతకుముందు మనం చూసాం కదా, ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 19 feet గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి ఒక 12 feet గణేష్ మహారాజ్. ఇప్పుడే ఏంటంటే ఇంకా చక్రం ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ ఇంకా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. ఇంకా వర్క్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం వీళ్ళు ఇంకా చక్రం ఇట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ మొత్తం రెడీ చేసుకొని పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి 6 చేతులు. ఈ గణేష్ మహారాజ్కి ఆశీర్వాదం వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్లో ఉంది. ఇది మొత్తం మన మహారాజా మోడల్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా సెట్టింగ్ పొజిషన్, చాలా సింపుల్గా ఎక్సలెంట్, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా వచ్చేసి ఒక 12 feet గణేష్ మహారాజ్. ఈ షెడ్లోనే భారీ గణేష్ మహారాజ్ అంటే ఈ గణేష్ మహారాజ్. చూసుకున్నట్టయితే ఈ గణేష్ మహారాజ్ చూడండి, చాలా భారీ గణేష్ మహారాజ్. అండ్ చూసుకున్నట్టయితే అసలు ఆశీర్వాదం చేయకుండా చూడండి ఎంత పైకి ఉన్నదో అసలు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 22 feet గణేష్ మహారాజ్. చూడండి, ఇవి ఏంటంటే మనకు మొత్తం ఈ కట్టెలు గిట్లా గట్టి ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం తక్కువగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కట్టెలు ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ వర్క్ చేసినప్పుడు ఇట్లా కానివ్వండి, ఒకవేళ కలర్ పెయింటింగ్ ఇట్లా అయినప్పుడు ఈ కట్టెలు అనేది ఉంటుంది కట్టుకోవడం జరిగింది వాళ్ళు. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మన కృష్ణుని స్టైల్. చూడండి, మన కృష్ణుని స్టైల్. ఇంకా దీనికి చాలా అంటే చాలా వర్క్ ఉన్నది. ఎందుకంటే కృష్ణుని స్టైల్ కాబట్టి ఇక్కడ ఇంకా ఏమంటారు, మనం గుట్టలు కానివ్వండి అండ్ నెమ్మలీలు ఇవన్నీ రావాల్సి ఉంటుంది. చాలా వర్క్ ఉంటుంది గణేష్ మహారాజ్. మేబీ నాకు తెలిసి మాత్రం మన వరంగల్లో మాత్రం ఎవరు తీసుకుంటున్నారు మాత్రం వాళ్ళు అయితే మాత్రం సూపర్ అనుకుంటే వాళ్ళు ఈ సైడ్ 2024లో మాత్రం వాళ్ళదే హైలైట్ అనుకుంటే సైడ్. చూద్దాం ఇంకో గణేష్ మహారాజ్ కాడికి వెళ్తే చూద్దాం. చూసుకోవచ్చు, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ మాత్రం మేబీ నాకు తెలిసి మాత్రం ఒక 18 feet గణేష్ మహారాజ్. మీకు ఏంటంటే అసలు కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండ్ మొత్తం గణేష్ మహారాజ్ కూడా స్టాండింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. మనకు గణేష్ మహారాజ్ కూడా 6 packs. ఇంకోటి ఏంటంటే మనకు ఈ విగ్రహాలు అనేది చాలా భారీగా ఉన్నాయి కాబట్టి మీకు కంప్లీట్గా నేను ఇక్కడ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఒక 22 feet ఉంటుంది గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు, చూసుకోండి గణేష్ మహారాజ్ చాలా. అండ్ అలానే ఇక ఇంకో షెడ్కి అయితే వెళ్దాం. అన్నది ఇంకో షెడ్ ఉన్నాయి కదా, ఆ షెడ్కి అయితే వెళ్దాం. ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నది వర్క్ ఏంటిదని మాత్రం ఇంకో షెడ్లో అయితే చూద్దాం మనము. చూసుకున్నట్టయితే ఇక్కడ గణేష్ మహారాజ్ మీకు తెలుసు ఆల్రెడీ ఏంటంటే మన వరప్రసాద్ అన్న వాళ్ళు మంచి ఏ విధంగా అయితే మాత్రం ఫినిషింగ్ అయితే ఇస్తారో మీకు పోయిన ఇయర్ మీరు చూసే ఉంటారు. అండ్ అంతకు మించి ఫినిషింగ్ మాత్రం ఈ 2024
2024లో మాత్రం ముంబై మోడల్ కానివ్వండి అండ్ హైదరాబాద్ మోడల్ కానీ గణేష్ కానివ్వండి మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్తో అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అది చూసుకోవచ్చు. ఇంకా ముంబై మోడల్ గణేష్ అనేది ఇంకా చాలా గణేషులు ఇంకా నాకు తెలిసి ఇంకొక 5 to 10 గణేష్ మహారాజ్ అయితే మాత్రం ఇంకా బాడీ దాన్ని చేసి పెట్టారు. మొత్తం కాళ్ళు కానివ్వండి, బాడీ కానివ్వండి, చేతులు, తలకాయ ఇవన్నీ చేసి పెట్టుకోవడం జరిగింది చూసుకోవచ్చు మనము. అండ్ అలానే ఇంకో చాలా ముంబైలో చాలా ఫేమస్ గణేష్ మహారాజ్ మన లాల్బాగ్ చా రాజా అని. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు లాల్బాగ్ చా రాజా అని. మీకు ఎంతమందికి లాల్బాగ్ చా రాజా ముంబైలో గణేష్ మహారాజ్ తెలుసో మీరు నాకైతే కామెంట్లో మాత్రం ఒకటి కామెంట్ పెట్టండి, మీకు చూపిస్తా. ఇక చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ మహారాజ్, అంటే కొంచెం అటు ఇటు డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది కానీ మాత్రం సేమ్ ముంబై చా రాజా ఇది గణేష్ మహారాజ్. చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్, చూడడానికి కూడా మంచిగా సింపుల్గా ఉంటుంది గణేష్ మహారాజ్ కానీ మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు మేబీ ఒక 14 feet. ఇంకా బ్యాక్ డ్రాప్ ఇంకా చాలా పెండింగ్ ఉంది, త్వరలో కంప్లీట్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇంకా చాలా వరకు ఏంటంటే బాడీ అనేది ఇంకా చాలా విగ్రహాలు రెడీగా మొత్తం చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకోవడం జరిగింది. చూడండి ఇది బ్యాక్గ్రౌండ్స్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసి చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 14 feet గణేష్ మహారాజ్, 14 feet ఉన్నాయి గణేష్ మహారాజ్ మాత్రం. చూసింది కదా. మీకు ఇంకో నాకు చాలా ఇష్టమైన గణేష్ మహారాజ్ ఇన్ 2024లో అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం త్రిమూర్తి గణేష్ చూసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు త్రిమూర్తి అంటే ఒక 3 faces కొట్టే గణేష్ మహారాజ్కి 3 faces పెట్టడం జరిగింది. ఇది చాలా యూనిక్ మోడల్ గణేష్ మహారాజ్ ఇది. అండ్ చాలా రేర్ ఐటమ్ ఇది, చాలా రేర్ ఐటమ్ కాదు, మంచి వాంటింగ్ ఐటమ్ ఇది. ఇది ఎక్కడ మన హన్మకొండ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఈ గణేష్ మహారాజ్ ఎవరు పెడతారో మాత్రం వాళ్ళైతే మాత్రం సూపర్ అసలు నాకు తెలిసి అయితే. చూసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఇక్కడ వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే మాత్రం ఇంకా వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటని మాత్రం ఎపిసోడ్ నెంబర్ 6లో అయితే మీకు చూపెట్టడం జరిగింది కదా. అలానే ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికన్నా ముంబై మోడల్ గణేషులు చేయించుకోవాలి మేము ఈ స్టైల్లో అని అనుకుంటే మాత్రం మన వరప్రసాద్ వాళ్ళ షెడ్లకు అయితే వచ్చి ఆ ఫిగర్ చూపించండి, ఆ విధంగా అయితే చేసిస్తారు వాళ్ళు. అంటే మేబీ ఫెస్టివల్ అనేది ఒక 2 months బిఫోర్ ఉన్నాగానే మీరు వాళ్ళకి చెప్పవచ్చు. అలానే ఇంకా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏంటంటే చాలా మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి మీకు ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నా. అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే 100% వాళ్ళు ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రీల్స్ పెడుతూనే ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మన వరంగల్ గణేష్ ఐటల్స్ అని ఉంటుంది. అలానే నా వైష్ణవి బ్లాగ్స్ ఛానల్ ఉంటుంది, సెకండ్ ఛానల్. ఆ ఛానల్లో కూడా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ గణేష్ మహారాజ్ సంబంధించినవి. కాబట్టి మీరు ఈ ఛానల్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసిందో ఆ ఛానల్ కూడా మాత్రం 100% మాత్రం మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ఆ ఛానల్కి 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలిసి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.